హాయ్ అండి. ఇవాళ నా వీడియోలో నేను ఏం తిన్నాను, ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను, నేను తిన్న ఫుడ్లో బెనిఫిట్స్ ఏంటి, ఇంకా ఫుల్ డే ఏం చేశాను అన్నీ అయితే చూపించేస్తాను. అండ్ కొంచెం ఓపిక చేసుకొని మొత్తం చూసేసేయండి. అంటే హాఫ్ చూసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈవినింగ్ ఏం చేస్తున్నారు అని. నేను ఫుల్గా మొత్తం ఏం చేస్తున్నానో అయితే వీడియోలో పెట్టేశానండి. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో అయితే వచ్చేస్తాను. ఇంకా ఫుల్గా చూసిన తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి. ఇవాళ అయితే నేను 200 గ్రామ్స్ తగ్గిపోయానండి. మార్నింగ్ అయితే వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటాను. ఇంత డీటెయిల్స్ అవసరమా అక్క అనుకోకండి. చాలామంది అడుగుతున్నారు ఏ టైంలో చెక్ చేసుకుంటారు అని. సో అందుకే చెప్పేస్తున్నా. అండ్ మార్నింగ్ అయితే నేను డీటాక్స్ వాటర్ తాగేశాను. తర్వాత నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అయితే తాగేస్తున్నాను. కాఫీతో పాటు నేనైతే హాట్ వాటర్ కూడా కాచిపెట్టుకుంటానండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాటర్ కావాలి అన్నప్పుడల్లా నేను ఆ హాట్ వాటర్తోనే ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు 1 లీటర్ బాటిల్ వాటరు కంప్లీట్ చేసేస్తాను. అండ్ నేను చేసే ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇవి స్క్వాట్స్. నేను 3 రెపిటేషన్స్ 3 సెట్స్ అయితే చేస్తున్నాను. రెపిటేషన్స్ అంటే 30 టైమ్స్ చేయాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 30 టైమ్స్ చేయాలి. అలా అయితే నేను ప్రతి ఒక్క వర్కౌట్ చేస్తాను. సో వార్మప్స్ అయితే చూపించలేదండి, బోర్ కొట్టేస్తుంది అని. ఎక్సర్సైజెస్ కూడా పెట్టమని అడుగుతున్నారని పెట్టానండి. అవసరం లేని వాళ్ళు ఎక్సర్సైజెస్ వరకు స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ రెసిపీస్ ఉన్నాయి, చూసేసేయండి. అండ్ ఇవి వచ్చేసి హైనీస్ అండి. ఇవి కూడా నేను 30 టైమ్స్ 3 సెట్స్ అయితే చేశాను. నెక్స్ట్ సైడ్ ట్విస్ట్. ఇవి కూడా అంతే. మన బాడీ అయితే ఫుల్గా బెండ్ అవ్వాలి. దీనివల్ల మనకి పొట్ట దగ్గర సైడ్ ఫ్యాట్ అయితే కరుగుతుంది. వెలుతురు ఎక్కువ ఉందని చెప్పేసి కిటికీ క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇవైతే 30 టైమ్స్ చేసేసిన తర్వాత సైడ్ లెగ్ లెఫ్ట్ అంటారు దీన్ని. సో మన బాడీ బెండ్ అవ్వాలి, ఇంకా కాలు పైకి రావాలి. దీనివల్ల కూడా మనకి పొట్ట దగ్గర సైడ్ ఫ్యాట్ అనేది బాగా కరుగుతుందండి. ఇది కూడా కంపల్సరీ మన ఎక్సర్సైజెస్లో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో లెగ్ ముందుకు కాదు సైడ్కి రావాలి, అండ్ మన బాడీ కూడా బెండ్ అవ్వాలి. ఇది కూడా 3 సెట్స్ 30 రెపిటేషన్స్ అయితే చేయాలి. ప్రస్తుతానికి అన్నీ నేను 30 చేస్తున్నానండి, అక్కడికే అయిపోతుంది నా పని. సో పెయిన్స్ కూడా ఇప్పుడు అంత రావట్లేదు. సో పుషప్స్ చేయొచ్చు. మీరు వాల్ పుషప్స్ అయినా చేయొచ్చు, లేదంటే కింద అయినా చేయొచ్చు, మీ కంఫర్ట్ని బట్టి. సో నేనైతే ఒక్కోసారి అట్లా చేస్తా, ఒక్కోసారి ఇట్లా చేస్తాను. ఇవి కూడా అంతే. 3 రెపిటేషన్స్ 3 సెట్స్ అయితే చేశాను. సో కింద పడుకొని చేశాను నేను, అది చూపించడం ఎందుకులే అని చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బాడీ మొత్తం అయితే ఫ్యాట్ బర్నింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా నేను 3 రెపిటేషన్స్ అయితే చేశాను. 30 రెపిటేషన్స్ అయితే చేశాను. ఇంకా కొన్ని చెస్ట్ ఎక్సర్సైజెస్ కూడా చేశాను. అన్నీ కూడా నేను 30 టైమ్స్ 3 సెట్స్ చేశాను. 40 మినిట్స్కి అయితే కంప్లీట్ అయింది నా ఎక్సర్సైజెస్. సో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేయాలి. అన్నీ కంప్లీట్ అయ్యేసరికే చూడండి నా పరిస్థితి ఎలా ఉందో. ఫుల్ స్వెట్, టీషర్టు తడిసిపోయింది, ఆయాసం వచ్చేస్తుంది. సో అంత కష్టపడుతున్నాను కాబట్టి వెయిట్ లాస్ అండ్ స్కిన్ కూడా నాకు మంచిగా గ్లోయింగ్గా అవుతుంది అండ్ టైట్ కూడా అవుతుంది. ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత డే బై డే హెడ్ బాత్ చేయండి.
హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇవి తీసుకుంటున్నానండి, క్యారెట్, బీట్రూట్. ఇవి జ్యూస్ చేసుకుంటే మనకి షుగర్ అనేది స్పైక్ అవుతుంది. సో అందుకని ఇలానే తినడం అనేది మన పళ్ళకి మంచిది. అండ్ మన బాడీ కూడా ఇవి అరిగించుకోవడానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతుంది కాబట్టి తింటూనే మనమైతే క్యాలరీస్ కరిగించేయచ్చు. వీటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాడీ కూడా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. సో నేనైతే మజ్జిగలోకి చియా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నానండి. చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ 2 కలిపి ఒక గ్లాస్లో నానబెట్టేసుకుంటాను మార్నింగ్. నెక్స్ట్ లంచ్ కోసం నేనైతే మెంతి కూర ఉల్లిపాయ కారం చేద్దాం అనుకుంటున్నానండి, అందులో టమాటా వేసుకొని. సో ఇది కూడా మనకి ఫైబర్కి చాలా మంచిది. అండ్ సండే కొంచెం దాచేసుకున్నాను చికెన్, అదైతే ఉంది. ఇవాళ దాన్నే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. మెంతి కూర టమాటా కర్రీ అయితే ఇలా చేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ, ఎల్లిపాయ, ఉప్పు, కారం మిక్సీ పట్టేసి నూనెలో వేయించేసి తర్వాత టమాటా, మెంతి కూర అయితే వేసుకున్నాను. వాటర్ అంతా ఇనికిపోయే వరకు, కొంచెం కూడా వాటర్ వేయలేదు, వాటర్ అంతా ఇనికిపోయే వరకు దాన్ని అయితే ఫ్రై చేశాను. నేను ఆ చికెన్తో సరిపెట్టేద్దాంలే, వాళ్ళకి ఎగ్ వేసి కర్రీ చేసేద్దాం అనుకున్నాను. మా వారైతే మొన్న తెచ్చుకున్న కాళ్ళు టేస్ట్ బాగా నచ్చాయని చెప్పి మళ్ళీ ఇవాళ అవే తెచ్చారు. సో అవైతే పక్కన పెట్టేసి ఇవి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను క్లీనింగ్కి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, క్లీనింగ్ కూడా ఈజీనే. ఇదైతే నేను షార్ట్స్లో కూడా పెడతాను వీటి క్లీనింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేను 11కి మజ్జిగ తాగుతాను కదా, మజ్జిగ అయితే పల్చగా చేసుకోవాలండి. మజ్జిగ కలిపేసుకున్న తర్వాత సబ్జా అయితే యాడ్ చేసుకోవాలి. ముందే కానీ సబ్జా యాడ్ చేసుకున్నామంటే మజ్జిగ అంతా అవి పీల్ చేసుకున్నట్టు అయిపోతుంది, జల్లీ జల్లీగా అయిపోతుంది. సో మజ్జిగ సపరేట్గా చేసుకొని అందులో సబ్జా వాటర్ వేసుకోవాలి. మజ్జిగలో అయితే నిమ్మకాయ, కొంచెం ఉప్పు అండ్ కొత్తిమీర వేసుకున్నాను. రాగి సంగటి రెసిపీ అడుగుతున్నారు కదా, అదైతే ఇవాళ నేను యాడ్ చేస్తున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీ, హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నా స్టవ్ గురించి కామెంట్ చేయకండి, హడావిడిగా చేస్తున్నా కదా అందుకే క్లీన్ చేయలేదు. అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇవి బాయిల్ అయిన తర్వాత సేమ్ కప్తో 1 కప్ అయితే మనము రాగి ఫ్లోర్ తీసుకోవాలి, రాగి పిండి. దీన్నైతే అందులో వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. నేనైతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాని వెనకాల కాడతో అయితే కలుపుతున్నాను. సో ఇవి ఉంటలు లేకుండా అయితే మనము కలిపేసుకోవాలి. అది కలిపేటప్పుడే కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. దాన్ని అయితే ఇట్లాగా గట్టిగా స్మాష్ చేసుకుంటూ అయితే కలపాలండి. ఇది మనకి మెత్తగా వచ్చేస్తుంది, కొంచెం గట్టి పడుతుంది. ఇది కలిపేదే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మిగతా అంతా చాలా ఈజీ అండి. ఇలా క్లాత్స్ అన్నీ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. పక్కకు పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు. తర్వాత కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే కొంచెం దగ్గరకు అయిపోతుంది. ముద్ద చేసుకుంటే మన సంగటి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. నేను నా లంచ్ ప్లేట్ని కలర్ఫుల్గా డిజైన్ చేసుకుంటాను. అంటే చూసేటప్పుడే మనకి సగం కడుపు నిండిపోవాలండి, అలా అయితే ఉండాలి. ఆకుకూరలో ఫైబర్, ఇంకా చికెన్లో ప్రోటీన్, మనకి రాగి సంగటిలో కార్బ్స్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది. దీన్ని ఎలా తింటానో కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే ఈ పార్ట్ వరకు స్కిప్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే రాగి సంగటి కొంచెం ముద్ద తీసుకోవాలి. ఇందులోకి మన చికెన్ని వేడి వేడిగా పాయలాగా చేశాను నేను, మంచి గ్రేవీ చేసుకున్నాను. ఇందులో అయితే ముంచుకొని అలా ఆకుకూర కూడా కొంచెం కలుపుకొని తింటే ఫైబరు, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇంకా వాటిల్లో
అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి అసలు. వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయంటే నమ్మండి. టేస్టీగా కడుపు నిండు తింటూ కూడా మనము ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఇలా కలుపుకొని తింటుంటే మెంతి కూర కూడా చేదనిపించట్లేదు అసలు. కమ్మగా ఉంది. మసాలాలో కలుపుకుంటున్నాను గదా! సో, అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే చికెన్ టైమ్. సో, నిజంగా అసలు పాయ తింటారు గదా! అలానే ఉందిది. నేనైతే ఇది సెకండ్ టైమ్. మొన్న ఒకసారి చూపిచ్చాను గదా! ఇది సెకండ్ టైము. కోడి కాళ్ళల్లో గూడా పాయలాగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎముకలతో సహా నమిలి తినేయొచ్చు. దీనివల్ల మనకి బాడీకి కాల్షియం గూడా ఉంటుంది. నేనిలా తింటుంటే మీకు కూడా నోరూరుతుంది గదా! నిజం చెప్పండి. ఇది గూడా అయితే మొత్తం అలా నమిలేసేయొచ్చండి. దీంట్లో కండ గూడా బావుంటుంది. స్కిన్, ఎముకలు నచ్చే వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుంది. చికెన్‌లో కండలే తినే వాళ్ళకి ఇదేమంత నచ్చదు గానీ, మేము ముక్కలు బ్యాచ్. ఎముకలే తింటాం. సో, ఎముకలు, స్కిన్ను నాకిష్టము. అలాంటిది ఇవైతే ఫుల్ ఫేవరెట్ అయిపోయినాయి మా ఇంట్లో వాళ్ళందరికీ అసలు. అందుకే అంతసేపు చూపిస్తున్నాను. ఎలా తినాలో కూడా చూపిస్తున్నాను. ఎముకలతో సహా అయితే నమిలి అక్కడ పడేసాను. సో, అలా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేయాలి. తర్వాత పడుకుంటాము అనుకునేవాళ్ళు. లేదంటే ఒక 10 నిమిషాలు తిరిగి హాట్ వాటర్ తాగేసేసి మీ వర్క్ ఏమన్నా ఉంటే చూసుకోండి. తిన్న తర్వాత హాట్ వాటర్ తాగడం వల్ల మనకైతే తిన్నది ఫాస్ట్‌గా అరుగుతుంది. నేనైతే ఆఫ్టర్‌నూన్ నిద్రపోనండి. వీటి దగ్గర కూర్చొని ఫోన్ చూసుకుంటా వీటితో కాలక్షేపం చేస్తాను. నిద్రపోవాలి అనుకున్న వాళ్ళు తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి నిద్రపోండి. నేనైతే ఈవినింగ్ వాటర్ మెలన్ అయితే తీసుకుంటున్నానండి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మనకి బాడీలో ఉన్న వాటర్ వెళ్ళిపోయి వెయిట్ లాస్ అవుతుంది. సో, మిగిలిపోయిన మజ్జిగ అండ్ మధ్యాహ్నం మిగిలిపోయిన సంగటి అయితే మిక్స్ చేసుకొని ఈవినింగ్ డిన్నర్‌కైతే నేను ఇదే తాగుతున్నాను. రాగి జావా. సో, అందులో సబ్జా సీడ్స్ అవన్నీ గూడా ఉన్నాయి గదా! అవి గూడా మనకైతే ఫైబర్‌కి, ప్రోటీన్‌కి చాలా మంచిది. మనకి నైట్ డిన్నర్ గూడా మళ్ళా వేరేగా ప్రిపేర్ చేసుకోకుండా ఇదే అయితే సరిపోతుంది. నాకు మిగిలింది కాబట్టి నేను ఇవే తాగేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళెవరు వీటిల్ని తినలేదు. సో, అందుకు వేస్ట్ చేయకుండా తాగుతున్నాను. దీనివల్ల గూడా మనకి ఇవి కొంచెం పులుసు ఉంటాయి గదా! మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. డైజెషన్‌కి బావుంటుంది. సో, ఇది ఒక గ్లాస్ తాగేస్తున్నానండి నేను. టేస్ట్ అయితే బావుంది నిజంగా. ఈవినింగ్ అయితే వాకింగ్ చేస్తున్నాను. బట్టలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తిరిగిన తర్వాత కిందకెళ్ళేటప్పుడు ఆ బట్టలైతే తీసుకెళ్ళిపోతాను. సో, వాకింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి నా డీటాక్స్ వాటర్ నైట్ దీంతోనే కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ దాంతోనే స్టార్ట్ చేస్తాను. తర్వాత ఈ బట్టలన్నీ మడతపెట్టి పడుకున్నా. గుడ్ నైట్.